వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో టెంపుల్ స్టైల్లో పులిహోరని ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనిని ఆవపెట్టిన పులిహోర అని కూడా అంటారు. సేమ్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ప్రసాదంలాగా ఇస్తారు కదా, అదే టేస్టే వస్తుందన్నమాట, వేరే డిఫరెన్సే ఉండదు. దీనికోసం ముందుగా మనం రైస్ని కుక్ చేసేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మసాలా ప్రిపరేషన్ కోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా బుడ్డపప్పులు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మిరియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, నువ్వులు, ధనియాలు ఇవన్నీ కూడా వేసేసి లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కాస్త ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వీటిని చల్లారనిచ్చి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ నిమ్మకాయ అంత చింతపండును కూడా నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ కాగాక అందులో కొద్దిగా బుడ్డపప్పులు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఆవాలు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ఇవి కూడా వేసి ఫ్రై అయిపోయాక అందులో మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసు కూడా వేసేసుకోవాలి. మనకి పులుసు అనేది మరీ చిక్కగా ఏమి ఉండవలసిన అవసరం లేదు, వాటర్గానే ఉండాలి. చింతపండు పులుసు కూడా వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసేసుకొని వీటిని బాగా మరగనివ్వాలి. టేస్ట్ కోసం ఇందులో కొంచెం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. మనం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ ఉంది, అందుకని నేను పౌడర్ వేసేసాను. ఇవన్నీ వేసేసి ఈ పులుసు మరిగేటప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఈ మసాలా పౌడర్ యాడ్ చేసేస్తామో మనకి ఇమీడియట్గా పులుసు అనేది చిక్కగా అయిపోతుందన్నమాట. ఈ పులుసుని బాగా థిక్గా అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలి. ఇలా చిక్కగా అవుతుంది కాబట్టే మనం స్టార్టింగ్లో పులుసుని కొంచెం వాటర్ లాగా వేసుకోవాలి, చిక్కగా వేసుకోకుండా. మనకి పులుసు కుక్ అయింది అని తెలియడం కోసం ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అనమాట. ఈ కన్సిస్టెన్సీకి వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆ తర్వాత రైస్ అంతటిని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో ఈ పులుసుని కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మనకి టెంపుల్లో ఇచ్చే ప్రసాదంలాగా పులిహోర అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మనకి పిల్లలు ఇంట్లో చేసే నార్మల్ పులిహోర, లెమన్ రైస్ వీటికంటే కూడా ఈ టెంపుల్స్లో ఇచ్చే పులిహోరని ఎక్కువగా లైక్ చేస్తారు కదా. మనం ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కూడా చాలా క్విక్గా అయిపోతుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.